హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇక్కడొచ్చేసి మా అక్క చికెన్ కర్రీ అయితే చేస్తుందనమాట. చికెన్ కోర్మా అండి. నిజం చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ యూనిక్ రెసిపీ. అండ్ మా అక్క వచ్చేసి చాలా మంచి రెసిపీస్ అయితే చేస్తుందనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి. సో, ముందుగా అయితే ఇక్కడ స్టార్టింగ్ నుంచి తీయడం అయితే వీడియో మర్చిపోయాను. సో, ఆనియన్స్, టమాటాలు ముందుగా ఆయిల్‌లో వేయించుకొని కొబ్బరి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, కొద్దిగా ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ టైం చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా? సో, అంతే అండి. నేను చెప్పాను కదా ఇప్పుడు అంతే అనమాట. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒకసారి నేను వీడియో షూట్ చేస్తున్నానని మళ్ళీ ఒకసారి మా అక్క అయితే అన్నీ వేస్తుందనమాట కొద్ది కొద్దిగా. సో, ఇక్కడ చూసండి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం పొడి ఇంకా ఇలా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ధనియాల పొడి, చికెన్ మసాలా చాలా బాగుందండి. అసలుకి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయాలి. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే మీకు ఒకవేళ డీటెయిల్గా వీడియో స్టార్టింగ్ నుంచి కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇంకా మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న టమాటో, ఆనియన్ అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దానివల్ల చాలా యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది. సేమ్ హోటల్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట. చికెన్ కోర్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా వైట్గా కనిపిస్తుందని మళ్ళీ కారం పొడి అయితే వేసుకొని మిక్స్ చేసుకుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కుకింగ్ అనమాట. సో, ఇక్కడ ఒక పెద్ద బొగాన అయితే పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఆనియన్స్ ఏం పడవండి. జస్ట్ కొన్ని హోల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసుకోండి. కొన్ని ఉన్నాయి హోల్ గరం మసాలా, అవి వేశారనమాట. ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసారా ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనకు అంటే మీ ఇంట్లో ఏ హోల్ గరం మసాలా అవైలబుల్గా ఉంటుందో అవి వేసేయచ్చు. సో, ఇక్కడ చూస్తారా అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడు ఏ రెసిపీ అయినా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే మన చికెన్ మంచి కలర్ కోసం కొద్దిగా మిర్చి మసాలా అంటారు కదా, కారం పొడి అదే వేసుకోవాలన్నమాట. వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు. ఇలా మనం కారం పొడి ఫ్రై చేసుకుంటే చికెన్లో మంచి కలర్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకుందాం కదా, ఆ చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ను మ్యారినేట్ చేసే అవసరం లేదండి. జస్ట్ డైరెక్ట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా అంతే అండి, ఈజీ ప్రాసెస్. సో, ఇక్కడ చూసారు కదా, ఇలా వేసేసుకొని ఈ చికెన్ కొద్దిగా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో మనకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే, ఇంకా మన చికెన్ కోర్మా అయితే రెడీ అయిపోతుంది. సో, ఇక్కడ చూస్తున్నారా కలర్ అండ్ స్ట్రక్చర్ చూస్తున్నారా ఎంత, అసలు చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో, ఇక్కడ చూడండి ఇంకా వాటర్ యాడ్ చేసాము, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఓకే అండి, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కావాలంటే మీకు క్లియర్గా పెడతాను. ఓకేనా?